హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పారో డిజైన్స్. గడిచిన ఆదివారం మా అమ్మగారు 1,00,000 గాజుల నోము చేసుకున్నారండి. 1,00,000 గాజులు అంటే ఒక సంఖ్య కాదు, 1,00,000 ఆశీస్సులు, 1,00,000 మంగళకరమైన భావనలు, 1,00,000 శుభాకాంక్షలు. అమ్మ మంగళగౌరి తల్లి శ్రావణలక్ష్మిలా మనల్ని అనుగ్రహిస్తేనే ఈ పూజ చేసుకోగలం, ఆ తాంబూలం అందుకోగలం. ఆ అమ్మ అనుగ్రహం మా అమ్మగారికి పుష్కలంగా ఉంది అనిపించేలా చాలా వైభవంగా జరిగింది వేడుకంతా. ఇచ్చిన చేతులే కాదండి, అందిపుచ్చుకునే చేతులకు కూడా తల్లి అనుగ్రహం కావాలి. ఎందుకంటే ఆ చేతులు ఒక కుటుంబాన్ని ప్రేమతో చూసుకున్న చేతులు, పిల్లల్ని కష్టపడి పెంచిన చేతులు, ఎన్నో కష్టాలను భరించి కుటుంబం కోసం పనిచేసిన చేతులు. అటువంటి స్త్రీ చేతులకు గాజులు అంటే ఒక అలంకరణ లేక ఆభరణం అనే కాదు, ఆ ఇంట్లో మంగళం, ఆ ఇంట్లో సంతోషం, ఆ ఇంట్లో శుభాలకు ప్రతీక. వచ్చిన ప్రతి ముత్తైదువుకు ముందుగా కాళ్ళకు పసుపు రాసి తర్వాత గాజులు, పసుపు, కుంకుమ, పండు, తాంబూలం, దక్షిణ అందజేశాము. కుటుంబ సభ్యులు, బంధువులు, ఫ్రెండ్స్ అందరం తల ఒక్క పని అందుకొని ఎంతో ఆనందంగా చేసుకున్న వేడుకిది. ఒక్కొక్క ముత్తైదువుకు ఒక్కొక్క తోడా గాజులను సమర్పించామండి. అంటే సుమారు 12 నుండి 15 డజన్ల గాజులు అన్నమాట. తాంబూలం అందుకుంటున్న సమయంలో ఆ ముత్తైదువు ఎంత ఆనందపడుతూ అందుకున్నారో మాటల్లో చెప్పలేను. అది కేవలం గాజులు అందుకుంటున్న ఆనందం మాత్రమే కాదండి, ఒక స్త్రీ ఒక ముత్తైదువుగా తనను గౌరవించి ప్రేమతో పసుపు కుంకుమలతో ఆహ్వానించి మంగళ ద్రవ్యాలతో సత్కరించిన ఆ క్షణంలో ఆమె పొందిన ఆత్మీయమైన ఆనందం. వచ్చిన ప్రతి ముత్తైదువు మా అమ్మగారికి కుంకుమ పెట్టి ఆశీర్వదిస్తుంటే ఆ క్షణం ఆ ముత్తైదువులో సాక్షాత్తు మంగళగౌరి అమ్మవారి స్వరూపమే కనిపించింది. అమ్మ ఇంతమంది రూపాల్లో వచ్చి నాకు అన్న తల్లిని ఆశీర్వదిస్తుంటే నా కళ్ళంట ఆనంద బాష్పాలు వచ్చేసాయి. మనం ఎన్ని పూజలు చేసినా, పుణ్యం చేసినా, దానాలు చేసిన ఒక స్త్రీ తాపత్రయపడేది ఆమె పసుపు కుంకుమలకే కదండి. భర్త యొక్క ఆయురారోగ్యాలు ఆనందం కోసమే కదా. ఒక తల్లికి ఇంకేం కావాలి? తన భర్త, పిల్లలు ఆనందం చూడడం, మన కుటుంబం సంతోషంగా ఉండడం, తనకి ఇలాంటి మంగళకరమైన ఆశీర్వాదాలు అందుకోవడం. ఆ రోజు మా అమ్మగారిని అలా చూస్తుంటే ఆమెని దేవుడి ముందు కూర్చోబెట్టి పూజ చేయడం కాదండి, మా ఇంట్లో ఉన్న అమ్మవారినే పూజిస్తున్నామేమో అనిపించింది. సుమారు 1000 మంది ముత్తైదువులకు అమ్మవారి తాంబూలం అందించడం ఆమె మరియు మా కుటుంబ సభ్యులు చేసుకున్న ఎన్నో జన్మల పుణ్యఫలం. దూర ప్రాంతాల నుంచి వచ్చిన కొంతమంది ముత్తైదువులు మరియు మా లలితా మండలి వారు జత కలిసి ఆనందంతో అక్కడే కూర్చొని లలితా సహస్రనామ పారాయణం కూడా చేశారండి. వారందరికీ అనేక కృతజ్ఞతలు. అలాగే పూజలో పాల్గొని మా అమ్మగారిని ఆశీర్వదించిన ప్రతి ముత్తైదువుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. వాళ్ళ ఆశీర్వచనాలు మా అమ్మగారికే కాదండి, మా కుటుంబం మొత్తానికి ఇచ్చినట్టు అనిపించింది. సుమారు 8 గంటల పాటు జరిగిన ఈ వేడుకకు దేవుని మీద అచంచలమైన విశ్వాసం మరియు మాపై ఉన్న అమితమైన ప్రేమ కలిసి హీరో సుమన్ గారిని కూడా ఈ వేడుకలో పాల్గొనేలా చేసి మా అందరికీ చాలా సంతోషాన్ని మిగిల్చాయి. అక్కడికి వచ్చిన ముత్తైదువులైతే చాలా ఎగ్జైట్ అయ్యి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామి వేడుకకు విచ్చేశారా అని భావించి సంభ్రమాశ్చర్యాలకి గురయ్యారు. వేడుకకు విచ్చేసిన సుమన్ గారికి అనేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా మరియు నిబద్ధతగా జరగడానికి తమ పూర్తి సహకారాన్ని అందించిన పోలీస్ శాఖ వారికి కృతజ్ఞతలు. మంగళగౌరి అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఇంటిపైన ఉండాలి, ప్రతి తల్లి ముఖంలో చిరునవ్వు ఎప్పటికీ నిలిచి ఉండాలని అమ్మను వేడుకున్నాను. శ్రీమాత్రే నమః.